అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అమూల్ అనేది పేరు మీరు వినే ఉంటారు. అమూల్ అనేది జస్ట్ బ్రాండ్ మాత్రమే కాదు, మనందరి జీవితంలో ఒక భాగం కూడా. శుభోదయ టీ నుంచి పిల్లల ఫేవరెట్ బటర్ వరకు అమూల్ ప్రతి ఇంట్లో కూడా ఒక భాగమైంది. కానీ అమూల్ రుచికి మాత్రమే పేరు కాదు, అది 36 లక్షల ఫార్మర్స్ కి ఒక ఫాదర్ లాంటిది. వాళ్ళ కష్టపడి సంపాదించిన హార్డ్ వర్క్ కి రియల్ రైట్ ఇచ్చింది. ఈ బ్రాండ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, పౌల్సన్ లాంటి కంపెనీస్ వాళ్ళ ఫార్మర్స్ ని చాలా అప్సెట్ చేశాయి. వాళ్ళ జీవితాలను త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు గుజరాత్ లో ఉన్న ఆనంద్ విలేజ్ నుంచి ఒక రివల్యూషన్ మొదలైంది. అది ఈ ఫార్మర్స్ ఫేట్ మాత్రమే కాకుండా ఇండియాకి కొత్త ఐడెంటిటీని ఇచ్చింది. పౌల్సన్ లాంటి కంపెనీస్ వల్ల ఫార్మర్స్ చాలా అప్సెట్ అయ్యారు. ఈ రోజు మన వీడియో కూడా అలాంటి ఒక రెవల్యూషనరీ జర్నీని చూపిస్తుంది. మరి అమూల్ గర్ల్ యొక్క స్టోరీ విన్నారా? లేదు కదా. అమూల్ స్టోరీ 1940s లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇండియాలో విలేజెస్ లో ఫార్మర్స్ వాళ్ళు కౌ బఫెలో మిల్క్ అమ్ముకొని బ్రతికే వాళ్ళు. పొద్దున్నే ఆడవాళ్ళు లేచి పశువులను చూసి పాలు తీసుకొని తర్వాత ఫార్మర్స్ వెళ్లి అమ్మాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు హార్డ్ వర్క్ కి రైట్ రివార్డ్ దొరకడం లేదు. ఎందుకంటే ఈ మొత్తం మిల్క్ బిజినెస్ ని కాంట్రాక్టర్స్ అండ్ మిడిల్ మ్యాన్ కంట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఫార్మర్స్ కి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ మిల్క్ ని ఎలా అయినా అమ్మాల్సి ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ డే కి స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని మిడిల్ మ్యాన్ చాలా లో ప్రైస్ కి మిల్క్ ని కొనేవారు. వాళ్ళకి చాలా ప్రాఫిట్ వస్తుంది. కానీ 1945 లో బ్రిటిష్ గవర్నమెంట్ బాంబే మిల్క్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ వల్ల ఫార్మర్స్ కి వాళ్ళ మీద జరిగిన ఫ్రాడ్ గురించి తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ స్కీమ్ లో ఫార్మర్స్ నుంచి మిల్క్ ని కొని గుజరాత్ లో ఉన్న ఆనంద్ సిటీలో పాస్చరైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆనంద్ సిటీ కైరా డిస్ట్రిక్ట్ లో ఉండేది. పాస్చరైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, మిల్క్ ని ఒక సెట్ టెంపరేచర్ లో హీట్ చేసి అప్పుడే క్విక్ గా కూల్ చేస్తారు. దానివల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా రిమూవ్ అయిపోతుంది. తరువాత ఈ మిల్క్ ని లాంగర్ టైం కి హీట్ చేస్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఆనంద్ సిటీ నుంచి 427 కిలోమీటర్స్ దూరం ఉన్న బాంబేకి మిల్క్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ టెండర్ ని పౌల్ కంపెనీకి ఇచ్చారు. యాక్చువల్లీ పౌల్సన్ కంపెనీ ముందు బటర్ మరియు గీ లాంటి ఉత్పత్తులను మిల్క్ నుండి తయారు చేసేది. ఇవి బ్రిటిష్ ఆఫీసర్స్ మరియు భారతదేశంలోని ధనవంతుల చేత ఉపయోగించబడేవి. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం మిల్క్ ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ని పౌల్సన్ డైరీకి ఇచ్చింది. దీనివల్ల రైతులు తమ మిల్క్ ఈ కంపెనీకి అమ్మక తప్పలేదు. పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎందుకంటే మార్కెట్ ధర లీటర్ కు 5 రూపాయలు మాత్రమే. రైతులు తమ మిల్క్ లీటర్ కు రూపాయి లేదా 2 రూపాయలకి అమ్మాల్సి వచ్చేది. ఇది పూర్తిగా అన్యాయమైన ఒప్పందం. ఎందుకంటే రైతులకు నెగోషియేటింగ్ పవర్ లేదు కదా. అంతేకాకుండా ఇతర బయర్ కూడా ఉండేవాడు కాదు. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇక్కడితో ముగియలేదు. రైతులు తమ మిల్క్ ను కలెక్షన్ సెంటర్ కు తీసుకురావాల్సిన ఖర్చులను భరించాల్సి వచ్చేది. ఇంకా క్వాలిటీ కొద్దిగా తగ్గినా పేమెంట్ ఇవ్వకుండా ఉండేవారు. దీని ఫలితంగా కైరా డిస్ట్రిక్ట్ రైతుల పరిస్థితి మరింత కష్టంగా మారిపోయింది. చాలా మంది రైతులు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇలా రైతుల సమస్యలను హద్దు మీరినప్పుడు వారి ఆగ్రహం పొంగిపోయి వారు తమ ఫిర్యాదుతో ట్రిపు వండర్స్ పటేల్ ని కలిశారు. ఆ సమయంలో పటేల్ కైరా డిస్ట్రిక్ట్ లో గౌరవమైన నాయకుడిగా ఉండేవారు. రైతుల హక్కుల కోసం ఎప్పుడు తన స్వరం వినిపించేవారు. ఈ పరిస్థితిలో రైతులు తమ సమస్యలను ఆయన ముందుంచారు. ఆయన వారిని తీసుకెళ్లి కాంగ్రెస్ యొక్క పెద్ద నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కలిశారు. యాక్చువల్ గా చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ను రైతుల మెస్సయ్యగా పరిగణించేవారు. ఆయనకు ఎటువంటి గవర్నమెంట్ పోస్ట్ లేకపోయినా ఆయన మాటలు దేశ వ్యాప్తంగా వినిపించేవి. ఆయన పేరు వినగానే బ్రిటిషర్స్ భయపడేవారు. సర్దార్ పటేల్ రైతులకు చెప్పిన విషయం ఏమిటంటే, ఇప్పుడు అన్ని రైతులు కలిసి కార్పొరేట్ కమిటీ ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పుడు రైతులే తమ డైరీ నడిపించుకుంటూ మిల్క్ కలెక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకుంటారు. ఈ మొత్తం ప్రాసెస్ లో ఎటువంటి మిడిల్ మ్యాన్ ఉండకూడదు. తద్వారా వచ్చిన ప్రాఫిట్ మొత్తం రైతులకే వెళ్తుంది. సర్దార్ పటేల్ ఇంకా రైతులకు చెప్పింది ఏమిటంటే, అందరూ కలిసి పనిచేస్తే పౌల్సన్ కంపెనీని వదిలేసి తమ మిల్క్ ని నేరుగా బాంబే మిల్క్ డివిజన్ కి పంపించవచ్చని. ఈ మిషన్ ను పూర్తి చేయడానికి ఆయన కాంగ్రెస్ యొక్క పెద్ద నాయకుడు మరియు ఫ్రీడమ్ ఫైటర్ అయిన మొరార్జీ దేశాయ్ ని కీడా డిస్ట్రిక్ట్ ను పంపించారు. అవును, ఇదే మొరార్జీ దేశాయ్ తరువాత భారతదేశ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు.
సర్దార్ పటేల్ మొరార్జీకి చెప్పింది ఏమిటంటే అవసరమైతే రైతుల కోసం స్ట్రైక్ కి కూడా వెనక్కి తగ్గొద్దని. ఈ విధంగా కైరా డిస్ట్రిక్ట్ కు వచ్చాక మొరార్జీ దేశాయ్ 1946 జనవరి 4 సమ్రక విలేజ్ లో ఒక మీటింగ్ నిర్వహించారు. అందులో డిస్ట్రిక్ట్ లో ప్రతి గ్రామంలో కార్పొరేటివ్ కమిటీ ఏర్పాటు చేసి రైతులు తమ మిల్క్ ను ఈ కమిటీకి మాత్రమే అమ్మాలని నిర్ణయించారు. ఏ కంపెనీ అయినా లేదా బ్రిటిష్ గవర్నమెంట్ అయినా మిల్క్ కొనాలంటే ఈ కమిటీలో అగ్రిమెంట్ చేసుకోవాలి. అలా చేయకపోతే ఇకపై వారికి మిల్క్ అందుబాటులో ఉండదు. అందరూ ఊహించినట్లుగానే బ్రిటిష్ గవర్నమెంట్ రైతులు ఈ చేంజ్ ని అంగీకరించలేదు. వారు ఎటువంటి కార్పొరేట్ కమిటీని అప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా నిరాకరించారు. కానీ ఈసారి రైతులు కూడా ఇన్జస్టిస్ ని సహించబోమని నిర్ణయించుకున్నారు. అందుకే స్ట్రైక్ సమయంలో మిల్క్ సప్లై ను పూర్తిగా ఆపేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ మూవ్మెంట్ ని క్రష్ చేయడానికి తమ వంతుగా ప్రయత్నించింది. రైతులను థ్రెటన్ చేయడానికి వారిపై ఫాల్స్ కేసెస్ ను నమోదు చేశారు. కానీ రైతులు యునైటీగా అంత బలంగా ఉండటంతో వారు ప్రతి థ్రెట్ ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. స్ట్రైక్ 15 రోజులు కొనసాగింది. గవర్నమెంట్ బాంబే మిల్క్ స్కీమ్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే మిల్క్ సప్లై డిలే అయిపోయింది కాబట్టి. దీంతో మిల్క్ డిమాండ్ భారీగా పెరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ పై ఒత్తిడి పెరిగింది. చివరికి వారు రైతుల కండిషన్స్ ని అంగీకరించక తప్పలేదు. బై ది వే, రైతులు కూడా చాలా నష్టాలను ఎదుర్కొన్నారు. కానీ వారు తమ స్పిరిట్ ని మాత్రం వదలలేదు మరియు ఈ ప్రొటెస్ట్ ని గెలిచారు. దీని తర్వాత జూన్ 1946 లో కైరో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ స్థాపించబడింది మరియు అది అధికారికంగా 6 నెలల తరువాత అంటే 19 డిసెంబర్ 1946 రిజిస్టర్ చేయబడింది. ఇదే కాక 1948 నాటికి ఈ కోఆపరేటివ్ కమిటీ బాంబే మిల్క్ స్కీమ్ కోసం పాలను పాస్టరైజ్ చేయడం ప్రారంభించింది. త్రిభువన్ దాస్ పటేల్ ఈ కార్పొరేట్ యొక్క లాభం ప్రతి రైతుకి చేరాలని, వారి కాస్ట్, రిలీజియన్ లేదా ఫైనాన్షియల్ కండిషన్ ఏదైనా కావచ్చు అనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. ఈ విజన్ ను అమలు చేయడానికి త్రిభువన్ దాస్ 3 టైర్ల నిర్మాణాన్ని రూపకల్పన చేశారు. మొదట గ్రామంలో ఒక డైరీ కార్పొరేటివ్ ని ఏర్పాటు చేసి అక్కడ పాలను సేకరించి మిల్క్ క్వాలిటీను చెక్ చేయడం ప్రారంభించారు. ఆ తరువాత పాలను పాస్టరైజ్ చేసి లీక్ ప్రూఫ్ ప్యాకేజింగ్ లో ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రెండ్లీగా మార్చారు. అప్పుడు స్టేట్ ఫెడరేషన్ ని పై స్థాయిలో ఏర్పరిచి మార్కెటింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ బాధ్యత తీసుకున్నారు. 1948 చివరి నాటికి దాదాపు 432 రైతులు ఈ కార్పొరేటివ్ లో భాగమయ్యారు మరియు రోజుకు 5000 లీటర్ పాలు సరఫరా చేయబడింది. కొన్ని సంవత్సరాలలో రైతుల సంఖ్య మరియు పాల ఉత్పత్తి ఎంతగానో పెరిగిపోయింది. పరిస్థితి ఇంతగా మారింది. బాంబే మిల్క్ స్కీమ్ కూడా ఈ పాలను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఈ సమస్య మరింత ఎక్కువగా శీతాకాలంలో ఏర్పడింది. ఎందుకంటే ఈ కాలంలో బఫెలోస్ వేసవితో పోలిస్తే 2.5 రెట్ల ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు అధిక ఉత్పత్తి, తక్కువ వినియోగం కారణంగా రైతులు ఆందోళనకు గురయ్యారు. మళ్ళీ వారు పేదలకు పాలను అధిక ధరలకు అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజింగ్ ఏమిటంటే ఈ అధిక పాలతో ఏం చేయాలి? అప్పుడే డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చారు. ఆయనను మనం అఫెక్షనేట్లీ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. డాక్టర్ కురియన్ ఒక విజనరీ వ్యక్తి. 1949 లో అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తరువాత ప్రభుత్వం ఆయనను ఆనంద్ లోని ప్రభుత్వ డైరీలో పనిచేయడానికి పంపింది. మొదట్లో డాక్టర్ కురియన్ ఈ అసైన్మెంట్ తో సంతోషంగా లేరు. కానీ ఆయన త్రిభువన్ దాస్ ను కలుసుకున్నారు. అప్పుడే త్రిభువన్ దాస్ డాక్టర్ కురియన్ కి రైతుల సమస్యలను వివరించారు. ఆయన వెంటనే అర్థం చేసుకున్నారు, పాల నాశనానికి అరికట్టాలి. రైతులకు లాభం కలగాలంటే కేవలం పాలను అమ్మడం సరిపోదు. అందుకే ఆయన ఎక్స్ట్రా మిల్క్ తో బటర్, కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్ తయారు చేయాలని ఆలోచన చెప్పారు. ఇలా చేయడం వల్ల పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు మరియు దాని మార్కెట్ వాల్యూ చాలా రెట్లు పెంచవచ్చు. సో ఫ్రెండ్స్, బటర్ తయారు చేయడం ఈజీ అయింది. మిల్క్ పౌడర్ తయారు చేయడం కూడా చాలా ఈజీ అయింది. అయితే మిల్క్ పౌడర్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మిల్క్ పౌడర్ సాధారణంగా కౌస్ మిల్క్ తో తయారవుతుంది. కానీ గుజరాత్ లో చాలా మంది ఫార్మర్స్ దగ్గర బఫెలోస్ మిల్క్ ఉండేది. వాళ్ళకి బఫెలో మిల్క్ తో మిల్క్ పౌడర్ తయారు చేసే టెక్నాలజీ లేదు. కానీ డాక్టర్ కురియన్ ఇక్కడే ఆగిపోలేదు. ఆయన మిచిగన్ నుండి డైరీ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తన స్నేహితుడు హరిచంద్ మేఘఢలయ్య సహాయం తీసుకున్నారు. అప్పుడు హరిచంద్ తన ఎక్స్పర్టైజ్ ఉపయోగించి ప్రపంచంలోనే మొదటి బఫెలో స్ప్రే డ్రైయర్ ని తయారు చేశారు.
ఇది ఒక పెద్ద టెక్నాలజీ సక్సెస్ గా మారింది. బఫెలో మిల్క్ తో మిల్క్ పౌడర్ తయారయ్యే దారి ఇది తొలిసారిగా తెరిచింది. ఈ ఇన్నోవేషన్ రైతులకు ఒక బూన్ అవ్వడమే కాకుండా భారతదేశానికి డైరీ ఇండస్ట్రీలో ఒక కొత్త ఐడెంటిటీని ఇచ్చింది. 31 అక్టోబర్ 1955 సర్దార్ పటేల్ పుట్టినరోజు. ఈ కోఆపరేటివ్ సొసైటీ తన మొదటి మిల్క్ ప్లాంట్ ప్రారంభించింది. ఇది భారతదేశానికే కాకుండా ఏషియాలోని అతి పెద్ద మిల్క్ ప్లాంట్ గా నిలిచింది. దీని డైలీ కెపాసిటీ 1,00,000 లీటర్ల మిల్క్ ని ప్రాసెస్ చేయడం. ఈ కోఆపరేటివ్ సొసైటీ రైతుల మిల్క్ తో వివిధ డైరీ ప్రొడక్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాటిని గుర్తించడానికి ఒక బ్రాండ్ నేమ్ అవసరమైంది. అందుకోసం అమూల్ అనే పేరు ఎంపికైంది. కానీ అమూల్ అనే పేరుకి ఎందుకు సిగ్నిఫికెన్స్ ఉంది? అమూల్ అనే పదం సాంస్క్రిట్ పదమైన అమూల్య నుండి వచ్చింది. దీని అర్థం ప్రైజ్లెస్. ఇది మిల్క్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ యొక్క రియల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ యొక్క షార్ట్ ఫామ్ కూడా అమూల్ అవుతుంది. కానీ అమూల్ యొక్క ప్రయాణం అంత ఈజీ కాదు. అమూల్ బటర్ లాంచ్ చేసిన వెంటనే అది ఒక పెద్ద ఫెయిల్యూర్ అయింది. అప్పుడు పౌల్సన్స్ బటర్ ఆల్రెడీ మార్కెట్ లో ఉండేది. పౌల్సన్స్ బటర్ పాత క్రీమ్ తో తయారవుతుంది. అది రిఫ్రిజిరేషన్ లేకుండా ఒక వారం పాటు బయట ఉంచేవారు. దాంతో క్రీమ్ లో సోర్నెస్ వచ్చేది. అందువల్ల పౌల్సన్స్ బటర్ టేస్ట్ చాలా వెరైటీగా ఉండేది. అంతేకాకుండా పౌల్సన్స్ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఎక్కువ సాల్ట్ యాడ్ చేసేవారు. అలాగే పౌల్సన్స్ బటర్ కౌస్ మిల్క్ తో తయారు చేయడం వల్ల అది కొంచెం ఎల్లో కలర్ లో ఉండేది. ప్రజలు ఎల్లో మరియు సాల్టీ పౌల్సన్స్ బటర్ కి అలవాటయ్యేవారు. కానీ అమూల్స్ బటర్ ఫ్రెష్ క్రీమ్ తో అదే రోజు తయారు చేయబడేది. అందువల్ల దానిలో సోర్నెస్ ఉండేది కాదు. ఇది సాల్ట్ లేకుండా ఉండేది. అంతేకాకుండా బఫెలో మిల్క్ తో తయారు కావడంతో ఇది కంప్లీట్లీ వైట్ కలర్ లో ఉండేది. కానీ ప్రజలు పౌల్సన్స్ బటర్ కి అలవాటైపోవడంతో అమూల్స్ ఫ్రెష్ వైట్ సాల్ట్ లెస్ బటర్ వాళ్ళకి ఇష్టపడలేదు. దీనికి సొల్యూషన్ గా అమూల్ బటర్ కి కొంత సాల్ట్ మరియు కొత్త కలర్ యాడ్ చేసింది. అయితే డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ మార్పులను ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఫ్రెష్నెస్ మరియు క్వాలిటీపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. కానీ తరువాత ఆయన కూడా గ్రహించారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మరియు వారి హ్యాబిట్స్ ని గుర్తించడం కూడా ఒక బ్రాండ్ డెవలప్మెంట్ కి చాలా ముఖ్యమైనవి. ఈ మార్పుల తర్వాత అమూల్స్ బటర్ ప్రజల్లో గ్రాడ్యువల్ గా ఫేమస్ అయింది. అమూల్ పౌల్సన్ ని మార్కెట్ నుండి పూర్తిగా తొలగించి తన స్థానం సంపాదించుకుంది. కానీ ఫ్రెండ్స్, అమూల్ విజయానికి వెనుక ఫార్మర్స్ మరియు డాక్టర్ వర్గీస్ కురియన్ చేతులు మాత్రమే కాదు, మనం అమూల్ గర్ల్ గా గుర్తించే ఒక లవ్లీ గర్ల్ కూడా ఉంది. అవును, అదే గర్ల్ డాటెడ్ ఫ్రాక్ తో మీరు అమూల్ ప్రొడక్ట్స్ ప్యాకెట్స్ మీద చూసే ఉంటారు. నిజానికి అమూల్ బ్రాండ్ పేరు నిర్ణయించినప్పుడు అది అప్పటికి స్ట్రాంగ్ ఐడెంటిటీ లేకుండా ఉండేది. కానీ అమూల్ గర్ల్ ఈ డెఫిషియన్స్ ని పూరించింది. ఎందుకంటే ఆమె అమూల్ కి మాత్రమే ఐడెంటిటీగా మారలేదు, ఇండియన్ అడ్వర్టైజింగ్ హిస్టరీలో కూడా ఇమ్మోర్టల్ అయింది. ఈ క్యాంపెయిన్ 1966 లో ప్రారంభమై అడ్వర్టైజింగ్ హిస్టరీలో లాంగెస్ట్ రన్నింగ్ క్యాంపెయిన్ లో ఒకటిగా కొనసాగింది. అంతేకాదు, ఈ క్యాంపెయిన్ పేరు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా రిజిస్టర్ అయింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, అమూల్ గర్ల్ ఎలా ఈ బ్రాండ్ ఐడెంటిటీగా మారింది? నిజానికి ఈ ఐకానిక్ క్యారెక్టర్ పుట్టుక పౌల్సన్స్ బటర్ గర్ల్ కి రెస్పాన్స్ గా జరిగింది. అప్పట్లో పౌల్సన్ బటర్ ఐడెంటిటీ ఒక క్యూట్ గర్ల్. దీని వారు బటర్ గర్ల్ అని పిలిచారు. డాక్టర్ వర్గీస్ కురియన్ మరియు అతని టీం అనుకున్నారు, పౌల్సన్ తన బటర్ గర్ల్ ద్వారా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయగలిగింది. అమూల్ కూడా ఈ కాన్సెప్ట్ ని తీసుకుని ఇంకా బెటర్ గా చేయగలదు. అప్పుడు అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ సిల్వెస్టర్ డాకున్హా మరియు అతని టీం అమూల్ గర్ల్ కాన్సెప్ట్ ని తీసుకువచ్చారు. అలా అమూల్ గర్ల్ ద్వారా అట్రీ పట్రీ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. అమూల్ గర్ల్ కేవలం ప్రొడక్ట్ ను మాత్రమే రిప్రజెంట్ చేయలేదు, కానీ రోజువారీ ఈవెంట్స్ మరియు ఇష్యూస్ ను కూడా ఫన్ అండ్ రిలవెంట్ గా ప్రజలకు చూపించింది. ఇప్పుడు మనం కథలో కొంచెం ముందుకు వెళ్దాం, కానీ 1970s కి వెళ్దాం. అమూల్ విజయంతో గుజరాత్ లో ఒక రెవల్యూషన్ వచ్చింది. ప్రతి డిస్ట్రిక్ట్ లో యూనియన్స్ ఏర్పడి వాటితో మిల్క్ ట్రేడర్స్ ని డైరెక్ట్లీ కాంటాక్ట్ చేశారు. కానీ డాక్టర్ వర్గీస్ కురియన్ అర్థం చేసుకున్నారు, అన్ని డిస్ట్రిక్ట్స్ వారి స్వంత బ్రాండ్స్ ను రూపొందించింది. దానితో ఒకటి కంపీట్ చేస్తే అందరికీ నష్టమే. ఈ సమస్యకు సొల్యూషన్ కనుగొనడానికి 1973లో గవర్నమెంట్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి అమూల్ బ్రాండ్ కింద పనిచేయమని నిర్ణయించింది. కొన్నేళ్ల తరువాత ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ లో బటర్ కింగ్ అయిన పౌల్సన్ వీక్ అయింది. దీని ప్రధాన కారణం గవర్నమెంట్ పాలసీస్. వాస్తవానికి ప్రభుత్వము డైరీ ఇండస్ట్రీని పూర్తిగా కార్పొరేటివ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించడానికి నిర్ణయించింది.
కానీ ఈ కొత్త విధానం యొక్క అత్యధిక ప్రభావం ప్రైవేట్ కంపెనీస్ ముఖ్యంగా పాల్సన్ పై పడింది. పాల్సన్ ఈ కొత్త నిబంధనను సరిపోలేకపోయాయి. తన వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో డాక్టర్ వర్గీస్ కురియన్ భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ ను ప్రారంభించారు. దీన్ని వైట్ రివల్యూషన్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని ద్వారా మిల్క్ ను గ్రామాల నుండి సేకరించి దేశం నలుమూలలకు సరఫరా చేసేవారు. ఈ కార్యక్రమం అంతటి విజయవంతం అయింది. ఈ భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడ్యూసర్ గా మారింది. అమూల్ కేవలం రైతులను ఆర్థికంగా బలంగా మార్చినది మాత్రమే కాకుండా ఫ్రెష్ అండ్ హైలీ క్వాలిటీ డైరీ ప్రొడక్ట్స్ ను వినియోగదారులకు అందించింది. అదే సమయంలో అమూల్ తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను కూడా విస్తరించుతూ వచ్చింది. ఉదాహరణకు 1980s లో అమూల్ చీజ్ అండ్ ఐస్ క్రీమ్ రంగంలో ప్రవేశించింది. ఇది బ్రాండ్ యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచింది. 1980s అండ్ 90s కాలంలో అమూల్ యొక్క ప్రాచుర్యం అంతగా పెరిగింది. దాని ఫేక్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి. ఎందుకంటే చాలా స్కామర్స్ అమూల్ అనే పేరుతో నాసి రకం ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమూల్ కఠినమైన లీగల్ యాక్షన్స్ తీసుకుంది. హోలోగ్రామ్స్ అండ్ యూనిక్ కోడ్స్ ను ప్యాకేజింగ్ లో జోడించింది మరియు వినియోగదారులకు జాగృతం చేసి లార్జ్ స్కేల్ క్యాంపెయిన్స్ ప్రారంభించింది. అయితే ఈ సవాలన్నీ ఉన్నప్పటికీ అమూల్ తన విస్తరణను ఎప్పుడూ ఆపలేదు. ఉదాహరణకు 1990s నుండి 2020 మధ్యలో ఫ్లేవర్డ్ మిల్క్ లాంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టాడు. అలాగే 2010 లో అమూల్ కూల్, మస్తీ బటర్ మిల్క్, అమూల్ ప్రోను మార్కెట్ లోకి తీసుకువచ్చారు. 2010 నాటికి అమూల్ తన పోర్ట్ఫోలియోలో రెడీ టు ఈట్ మరియు డైరీ బేస్డ్ డెజర్ట్స్ ను చేర్చుకున్నారు. తన విస్తృతమైన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో సహాయంతో అమూల్ కేవలం అర్బన్ మార్కెట్ లోనే కాకుండా గ్రామాల్లోని రిమోట్ ఏరియాస్ లో కూడా తమ ప్రభావాన్ని పెంచుకున్నాడు. అమూల్ యొక్క కఠినమైన శ్రమ, నిశ్చయదారుడత వల్ల 2010 to 2011 ఆర్థిక సంవత్సరానికి 2 బిలియన్ సేల్స్ టర్న్ ఓవర్ అనే మైలు రాయిని చేరుకుంది. 10 years తరువాత కోవిడ్-19 పాండమిక్ వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఇండియన్ ఎకనామీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలను నష్టం చవిచూసింది. ఈ సమయంలో అనేక బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ కష్టాల్లో పడగా డైరీ ఇండస్ట్రీ కూడా వాటిలో ఒకటిగా మారింది. ఈ సంక్షోభం కారణంగా ఇండియాస్ మిల్క్ ప్రొడ్యూసర్స్ రోజుకు 112 కోట్ల నష్టాలని ఎదుర్కొంటుంది. కానీ ఈ క్లిష్టమైన సమయంలో కూడా అమూల్ మాత్రమే ఒక లెజెండరీ కంపెనీగా నిలిచింది. కేవలం నష్టాలను తగ్గించుకోవడమే కాకుండా 700 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని కూడా పెంచింది. అసలు విషయానికి వస్తే అమూల్ గమనించింది, పాండమిక్ సమయంలో రెస్టారెంట్స్ మరియు హోటల్స్ కి డిమాండ్ తక్కువైంది, కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కన్సంప్షన్ ఇళ్లలో పెరిగింది. పాండమిక్ వల్ల ప్రజలు లూజ్ మిల్క్ కి బదులుగా ప్యాకేజ్డ్ మిల్క్ వైపు మారారు. అమూల్ ఈ మార్పులను పూర్తిగా స్వీకరించింది. ఇప్పటికీ అమూల్ గురించి మాట్లాడితే దాని సప్లై చైన్ చాలా పెద్దది మరియు బాగా ఆర్గనైజ్డ్ అయి ఉంటుంది. అమూల్ కి మొత్తం 18,700 సొసైటీస్ ఉన్నాయి. ఇవి మిల్క్ కలెక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ను హ్యాండిల్ చేస్తాయి. 5,000 మిల్క్ ట్యాంకర్స్ ప్రతిరోజు 200 చిల్లింగ్ స్టేషన్స్ కి మిల్క్ ను పంపిస్తాయి. అదనంగా 10,000 డిస్ట్రిబ్యూటర్స్ తమ ప్రాంతాల్లో రిటైలర్స్ కి ప్రొడక్ట్స్ ని అందజేస్తాయి మరియు మిలియన్స్ కి పైగా రిటైలర్స్ అమూల్ ప్రొడక్ట్ ను కన్స్యూమర్స్ వరకు తీసుకువెళ్తారు. ఇప్పటికీ అమూల్ కి 36 లక్షలకు పైగా ఫార్మర్స్ తో నేరుగా సంబంధం ఉంది మరియు ఇండియా మాత్రమే కాకుండా 50కి పైగా దేశాలకు డైరీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమూల్ అనేది జస్ట్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు. దీని వెనక లక్షలాది మంది ఫార్మర్స్ కష్టపడిన ఒక కథ. వారు ప్రతిరోజు కష్టపడుతూ తమ కుటుంబానికి భవిష్యత్తు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సో అమూల్ స్టోరీ అయితే విన్నారు కదా, మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. See you next video guys. Until then, take care. Bye bye.